నంద్యాల జిల్లాలో ఇద్దరు అంతర్జిల్లాల దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వేమల శివశంకర్, కొండా పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 39 లక్షలు, 39 తులాల బంగారు, 32 తులాల వెండి నగలు, ఒక ల్యాప్టాప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేమల శివశంకర్పై 21 కేసులు, కొండా పవన్ కుమార్లపై 36 చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నల్గొండ, గుంటూరు జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. జరిగిన నేరాల్లో భాగంగా నిన్న సిసిఎస్ పోలీసు, నంద్యాల సిసిఎస్ పోలీసు వారు, నందికొట్కూరు టౌన్ ఇన్స్పెక్టరు, తర్వాత నందికొట్కూరు సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఇద్దరు ముద్దాయిలను, వేముల శివశంకరు, తర్వాత కొండ పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను నందికొట్కూరు టౌన్లోని సుంకులమ్మ గుడి దగ్గర నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళది ఇంట్రాగేషన్ దాంట్లో ఏం బయటపడినాయంటే, సుమారుగా నంద్యాల జిల్లాలో 6 కేసులు, నందికొట్కూరులో 2 కేసులు, నంద్యాల తాలూకాలో 2 కేసులు, వెలుగోడులో 1 కేసు, నంద్యాల 3 టౌన్లో జరిగిన థెఫ్ట్ కేసులో 1. సో టోటల్ 6 కేసెస్. మరి ఇవే కాకుండా విజయనగరము, తర్వాత ప్రకాశం జిల్లాలలో కూడా ఒక 2 కేసెస్, మొత్తం టోటల్ 8 కేసెస్లో వీళ్ళని ముద్దాలుగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో టోటల్ బంగారు వచ్చి 388 గ్రామ్స్ పోవడం జరిగింది. అదే రకంగా సిల్వర్ వచ్చి కేజీ 60 గ్రాములు. తర్వాత టోటల్ ఈ 1 లెనోవో ల్యాప్టాప్, ఎక్కడైతే మన నంద్యాలలో జరిగిన దాంట్లో ఒక అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో జరిగిన దాంట్లో ల్యాప్టాప్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అది కూడా రికవర్ చేయడం జరిగింది. అదే రకంగా సిల్వర్లో 266 గ్రామ్స్ రికవరీ చేయడం జరిగింది. బంగారులో 385 గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది. ల్యాప్టాప్ తర్వాత రిమైనింగ్ వేరే జిల్లాల్లో జరిగిన నేరాల్లో కూడా 45 గ్రామ్స్ గాను దాంట్లో కొద్దిగా, తర్వాత సిల్వర్లో కూడా కొద్దిగా రికవర్ చేయడం జరిగింది. టోటల్గా వర్త్ రూపీస్ 39 lakhs ఇక్కడ ఉన్నాయండి. 39 lakhs ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అందరూ, మా ఎస్పీ గారు అయితేనేమి, డిఐజీ గారు అయితేనేమి, అందరూ ఈ సిబ్బందిని వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా అందరికీ చెప్పడం ఏమంటే, పబ్లిక్ కూడా ఈ ఏదైతే వాళ్ళు ఇంట్లో ఉండరో లాక్డ్ హౌస్ అప్పుడు పోలీసు వాళ్ళకు కొద్దిగా సహకరిస్తూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ప్రాంతాల్లో మేము గట్టి నిఘా పెట్టడం జరుగుతుందండి. మీరు కూడా ఎవరైతే పబ్లిక్ ఇళ్లలో పెళ్లిళ్లకు, పేరెంటాలకు పోయేటప్పుడు కానీ, వేరే రిలేటివ్స్ ఇంటికి పోయేటప్పుడు కానీ, జాతరలకు పోయేటప్పుడు కానీ ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు వదిలేసి వెళ్తున్నారండి. అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ లాకర్లలో పెట్టుకొని పోతే కొద్దిగా అవాయిడ్ చేస్తున్న వాళ్ళు మొత్తం ఈ నేరాలని. అదే రకంగా దొంగలు, ఈ కొత్త వ్యక్తులు కానీ ఊర్లలో తిరిగినప్పుడు మాకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద గట్టిగా నిఘా పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుందండి.